డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో పోటెత్తిన వైష్ణవ ఆలయాలు. అమలాపురంలో పెళ్లిళ్ల వెంకన్నగా పిలువబడే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉదయాన్నే 3 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకాలు అనంతరం వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వివిధ రకాల పూలమాలలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో మహిళలతో కోలాట ప్రదర్శన, పిల్లల భరతనాట్యం, భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ధర్మకర్తల మండలి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో వెంకటేశ్వరరావు భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి మెట్ల రమణబాబు, ఉడా చైర్మన్ సోంబాబు, బీజేపీ పార్టీ మోకా సుబ్బారావు స్వామివారిని సందర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచిన మా వెంకటేశ్వర స్వామికి ఈవేళ ఉత్తర ద్వార దర్శనం భక్తులందరికీ కల్పించడం జరిగింది. మరి పొద్దు నుంచి అంటే ఉదయం 4 గంటల నుంచి 3 గంటల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఎటువంటి ఇబ్బందులు పడకుండా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. ఉత్సవ కమిటీ వారు ఉన్నారు, సభ్యులంతా వారు అలాగే ఈవో వీళ్ళంతా కూడా చక్కగా ఏర్పాట్లు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఆనందరావు గారు ఎప్పటికప్పుడు పరిస్థితులన్నీ అడిగి బాగా జరుగుతున్నాయి దర్శనాలు, భక్తులు కానీ ఇబ్బందులు వస్తున్నాయని అనుక్షణం అడిగి తెలుసుకుంటా ఉన్నారు. బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. ఎలాగైతే మన కోనసీమలో వాడపల్లి ఎంత ఫేమస్ అలాగే ఇది కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంతే ఫేమస్. మరి కొంత నిర్లక్ష్యానికి గురైనా మరి తెలుగుదేశం గవర్నమెంట్ లో దీన్ని మరింత అభివృద్ధి చేసి భక్తుల సంఖ్యని మరింత మెరుగుపరిచి ప్రసాదం క్వాలిటీలో కానీ భోజనం క్వాలిటీలో కానీ బ్రహ్మాండంగా చేసి భక్తులు ఇంకా ఆకర్షించడానికి అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా భక్తులందరికీ మరి ఒక్కసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నమస్తే.